ఈరోజు మైక్ ఓకే. ఈరోజు మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారిగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి, వెనకనలు కనపడాలి, మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించి పెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం. ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం, తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, రా కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా, సెంటర్ ఏదైనా అదే జోరు, అదే స్పీడు, ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఉధృతంగా ముందుకు పోతుంది. తొందరలోనే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఎన్నికలు ఇంకా కొంచెం వాయిస్ పెంచాలి. ఈ ఎన్నికలు తెలుగుదేశం జనసేనకి కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ ఎన్నికలు పార్టీలకు అధికారానికి సంబంధించి కాదు, తెలుగు జాతి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి. మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా. నిన్న కూడా మాట్లాడాడు, బటన్ నొక్కుతున్నానని గొప్పగా చెప్తున్నాడు. 124 సార్లు బటన్ నొక్కాడట. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతి ఏంటని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి, నిజం చెప్పాలంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బటన్ నొక్కుడు మాటున ఎంత బొక్కాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రజల భారం మీ మీద ఎంత భారం వేశాడో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 రూపాయలు ఇచ్చేసి
100 రూపాయలు దోచిన దొంగ గజ దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా, నువ్వు బటన్ నొక్కడం వల్లనే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64,000 కోట్ల రూపాయలు భారం వేశాడు. అదే తెలుగుదేశం హయాంలో 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు. ఇంకొక పక్కన 3 సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది, ఆస్తి పన్ను వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఏమమ్మా, ఏ ఆడబిడ్డైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దిక్కుమాలిన ఈ ప్రభుత్వం వల్ల, దిక్కుమాలిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయల అదనంగా భారం పడింది. పెట్రోల్ గాని, డీజిల్ గాని, కరెంటు ఛార్జీలు గాని, నిత్యావసర వస్తువులు గాని, ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల 8 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, జాబ్ క్యాలెండర్కి ఎందుకు బటన్ నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా. చెప్పావా లేదా అని అడుగుతున్నా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిందా లేదా? ఒక్కసారి బటన్ నొక్కాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. మళ్ళీ అడుగుతున్నా, జాబు రావాలంటే ఇది ఒట్టి బటన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతను ఒకటే కోరుతున్నా, ముందుకు రండి తమ్ముళ్ళు, నేను అండగా ఉంటా, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్? సమాధానం చెప్పు. చెప్పావా లేదా? ఆ రోజు ఓటు అడగనని చెప్పాడా లేదమ్మా మీకందరికీ? ఇప్పుడు వచ్చి మళ్ళా నంగనాచిగా ఓటు అడుగుతున్నాడు. వేస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. నేను అడుగుతున్నా, సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయబెట్టి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది అది ఎంత పని? వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ఎన్ని వారాలైంది? కడపటికి చివరి వారం వస్తుంది, తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు. అలాంటి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా. గుంటల పడిన బాగు కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ రోడ్డు మీద వచ్చారు, ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్లు బాగాలేవంటే చేలిచే పైకి చూపించండి. గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బటన్ నొక్కలేదే? ఎంతమంది చనిపోయారు? రోజుకు 4-5 మంది చనిపోతున్నారు. బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు. రైతు బతుకు చితికిపోయింది. అలాంటి రైతుల కోసం ఎప్పుడు బటన్ నొక్కే పరిస్థితిలో లేడు. డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నొక్కతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సి అంట. ఎవడికి చెప్తాం? మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి, జనసేన రావాలి, అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు. మైనింగ్ బటన్ నొక్కాడు.
భూగర్భ సంపద మొత్తం దోచేశాడు. మామూలు దోపిడీ కాదు, ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక బటన్ నొక్కాడు. సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి 100 కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది. మద్యం బటన్ నొక్కాడు. అక్రమ ధనార్జన, సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు. ఇప్పటికీ 30 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. 30,000 మంది చనిపోయారు, చనిపోతూనే ఉన్నారు. ఈ సిగ్గుపాలన ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి. తెలిసాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అర్థమైపోయింది. రేపు ప్రజలంతా ఒకటే బటన్ నొక్కుతారు ఎలక్షన్ లో. ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు? ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు? అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్చేశాడు. కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు. ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర, నేను ఎప్పుడూ చెప్పేవాడిని, నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర. నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వకారణం. ఇప్పుడే కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈ డివిజన్ లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది. ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రదేశంలో హింస, కబ్జాలు, అశాంతి. రిషికొండ, మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు. రిషికొండను మీరు చూస్తే ఆనకొండలాగా మింగేశారు. 500 కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు. ఏమమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. మీ ఇంటికి ₹1,00,000 ఇస్తున్నాడని అడుగుతున్నా. కేంద్రం ఇచ్చే 1,50,000. అదే మరి నరేగాలో 30,000 అదే ఇస్తున్నాడు తప్ప ఈయన ₹1 ఇవ్వడంలా. ఈయన ప్యాలెస్ కు మాత్రం 500 కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రకి 1 పైసా ఖర్చు పెట్టాడా? రోడ్లు వేసాడా? ప్రాజెక్టులు కట్టాడా? అభివృద్ధి జరిగిందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? కానీ ఆయన సాక్షి పేపర్కు మాత్రం 1000 కోట్లు. అదే మారిగా సలహాదారులు 100 మందిని పెట్టాడు. 700 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు. ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే 150 కోట్లు ఇచ్చిన మహానుభావుడు. ఏమైనా సలహాలు ఇచ్చారా? వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. సలహాలు లేదు. ప్రజాధనాన్ని దోచిపెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఉత్తరాంధ్రలో 5 సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా 3 ఐటమ్స్. సాక్షికి ఇచ్చింది 1000 కోట్లు, సలహాదారులకు ఇచ్చింది 700 కోట్లు, ఈయన ప్యాలెస్ కట్టుకున్నది 500 కోట్లు. అన్ని కలిపితే 2,200 కోట్ల రూపాయలు. అయితే ఆ 2,200 కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి. ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు. ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం. నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయలు దోచేశారు. అందుకే అడుగుతున్నా, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అక్కడ మిలీనియం టవర్స్ కట్టా. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం మేము. అదే మరి ఇక్కడ మిలీనియం టవర్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడుండే పిల్లలు హైదరాబాద్కో బెంగళూరుకో అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని
నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. నేను అడుగుతున్న ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలు గ్రూప్ని, హెచ్ఎస్బిసిని, అదాని డేటా సెంటర్, ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు. ఎంత కక్కుర్తిగాడంటే లూలు గ్రూప్ గాని అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది. దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళు యూపీలో కట్టారు, హైదరాబాద్ లో కట్టారు, దేశం అంతా కట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కార్తీక వనం, ఎన్సీసీ భూములు, ప్రేమ సమాజం అన్ని మింగేసే పరిస్థితికి వచ్చాడు. బే పార్క్ గాని, దస్మల్లా భూములు గాని, హైగ్రేవ్ భూములు గాని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది, అది పోయింది. విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్టుకు నాంది పలికాం, మనం ఉంటే ఎప్పుడో ప్రారంభమయ్యేది, అది కూడా పోయింది. ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు. అలాంటి రైల్వే జోన్కి 53 ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క 53 ఎకరాలు భూమి ఇచ్చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చుంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, అది కూడా రాకుండా చేశాడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడారు, ప్రాణాలు త్యాగాలు చేశారు. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా. వాజ్పేయి గారి హయాంలో ఆ రోజు ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు, ఇది మా హక్కు అని పోరాడి డబ్బులు ఇప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు. ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని, ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్గా తయారు చేయాలనుకున్నాం. ఈ రోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు తరివేసి ఒక గంజాయి క్యాపిటల్ గా, క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేశాడు. నా బాధ, నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి. మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి అనేది చాలా ప్రమాదం. ఇది ఒక అలవాటుగా ఒక్కసారి మారితే ఆ పిల్లవాళ్ళ జీవితం అక్కడికి అయిపోతుంది. అలాంటి గంజాయి విషయంలో ఈ ప్రభుత్వం ఒక్క రోజైనా ఎక్కడైనా మాట్లాడారా, సమీక్షలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాజం పట్ల బాధ్యత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే ఏపీ పోలీసులే గంజాయి అమ్ముతూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. సిగ్గనిపించలేదా తమ్ముళ్ళో మీ అందరికీ? ఇక్కడుండే పోలీసులు కూడా కోరుతున్నా, మీ తప్పు కాదు పాపం, మీ దగ్గర లేనిపోని తప్పులు చేపించే సైకో తప్పిది. ఇంకో పక్క నిన్నే చూశారు ఎంపీ, ఆయనకు కూడా సిగ్గు లేదు. ఎంపీ కుటుంబ సభ్యుల్నే కిడ్నాప్ చేశారు. వాళ్ళు ఎక్కడో కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటే ఆయన ఒక ఎంపీ, ఈ సైకో ఒక ముఖ్యమంత్రి. ఏమనాలి? నిన్ననే విశాఖపట్నంలో రూరల్ తహసీల్దార్ రమణయ్య నిన్ననే ఇంట్లో చొరబడి దారుణంగా చంపేశారు. నేను అడుగుతున్న, హత్య చేసి దర్జాగా విమానాశ్రయానికి వెళ్లి వైజాగ్ విమానాశ్రయంలోనే వేరే ప్రాంతాలకు పోయారంటే
అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంటికి వచ్చి మీ మీద దౌర్జన్యం చేస్తే రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు రోడ్డు మీద పోతూ ఇంటికి సేఫ్ గా తిరిగి వస్తారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు విశాఖపట్నంలో ఎన్ని వచ్చాయంటే భూ వివాదాలు పెరిగాయి, క్రైమ్ పెరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. పులివెందల రౌడీలు విశాఖపట్నాన్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. ముఖ్యమంత్రి బంధువు అనిల్ రెడ్డి విశాఖపట్నంలో ఇష్టానుసారంగా కబ్జాలు చేస్తున్నారు. వీళ్ళ ఎంపీలు కూడా ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు విశాఖపట్నం అందరూ అంటున్నారు, ఉత్తరాంధ్ర ప్రజానీకం అంటున్నారు, జగన్ రెడ్డి నువ్వు మాకొద్దు, నువ్వు మా ప్రాంతానికి రావద్దంటున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మనం అందరం ఒప్పుకున్నాం, అమరావతి మన రాజధాని, విశాఖపట్నం మన ఆర్థిక రాజధాని అని ఒప్పుకున్నావా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 3 ముక్కలాట, 3 రాజధానులాట. అసలు రాజధాని లేకుండా చేసి 5 సంవత్సరాలు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఈయన వస్తున్నాడంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రిని నేను ఎక్కడా చూడలేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 3 ప్రాంతాల ప్రజలు ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్కు ఎన్ని రెక్కలు ఉన్నాయి తమ్ముళ్ళు? ఎన్ని రెక్కలు? 3 రెక్కలున్నాయి. ఉత్తరాంధ్ర మీకు విజ్ఞప్తి చేస్తున్నా, విధ్వంసం చేసి వైసీపీ రెక్కని చిత్తుగా ముక్కలు చేస్తామని గట్టిగా చెప్పండి. బాధుడని రెక్కని పీకేయడానికి కోస్తా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హింస దోపిడీ రెక్కని తుక్కు చేయడానికి సీమ ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. మొండు ఫ్యాన్ ని జగన్ చేతికిచ్చి 5 ఏళ్లు పాలనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చి శాశ్వతంగా ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని అందరం కూడా శపథం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నిన్న మొన్న చూస్తున్నా, సామాజిక న్యాయం కోసమే పుట్టాడంట జగన్. ఇంకో పక్క మీరు చూస్తే ఈ సామాజిక న్యాయానికి ప్రతినిధులు ఎవరంటే విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, పెద్దిరెడ్డి. ఈ 4 వీళ్ళ పత్తనం కింద ఈ బడుగు బలహీన వర్గాలు బలైపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఉత్తరాంధ్రలో ఇక్కడ నాయకులు లేరా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నేనున్నప్పుడు చేసింది ఇక్కడుండే ప్రజానీకం వాళ్లే పెత్తనం చేశారు. ఇక్కడుండే అయ్యన్న పాత్రుడు గారు లేకపోతే సత్యనారాయణ మూర్తి వీళ్ళు పెత్తనం చేశారు తప్ప బయట వాళ్ళు కాదు. మళ్ళీ మీకే పెత్తనం ఇస్తాం. ఉత్తరాంధ్ర ప్రజలు సమర్థులని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇక్కడ నాయకులందరం ఉన్నాం, మేము బాధితులే, మీరు బాధితులే, నేను కూడా అందులో బాధితుడినే. ఈరోజు అయ్యన్న పాత్రుడు సీనియర్ నాయకుడు, కడాన ఆయనపై నిర్భయ కేసే పెట్టేశారు, అటెంప్ట్ టు రేప్. ఆ వయసులో ఉండే ఆయన పైన రేప్ కేసు పెట్టారంటే ఏం చెప్పాలి వీళ్ళకి? బండారు సత్యనారాయణమూర్తిని కేసులు పెట్టారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత పులివెందులకు పోతే ఆవిడ ఎస్సీ, ఆమె పైన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ లో కేసు పెట్టారు. ఎంత గొప్ప నాయకులు తమ్ముళ్ళు వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే విమర్శించడం కాదు, మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా,
సంక్షేమానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? 2 రూపాయల కేజీ బియ్యం తీసుకొని తెలుగుదేశం, అవునా కాదా? బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం, అవునా కాదా? అన్నా క్యాంటీన్ గాని, విదేశ విద్య గాని, ఇంకొక పక్క పండుగ కానుకలు గాని, అదే మరి చంద్రన్న బీమా గాని అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాది. సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి, ఇంకా మిన్నగా ఇస్తాం, ఇంకా ఎక్కువగా ఇస్తా. అదే సమయంలో అభివృద్ధిని పరిగెత్తించే బాధ్యత కూడా మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అభివృద్ధి జరిగితే సంపద వస్తుంది, సంపద వస్తే ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే వాళ్ళు బాగుపడతారు. అదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ 6 ఇచ్చాం. యువత తమ్ముళ్ళు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 నెలకు. అది తెలుగుదేశం పార్టీ సూపర్ 6 లో నెంబర్ 1. నెంబర్ 2 మా ఆడబిడ్డలు. ఏవమ్మా గుర్తున్నానా నేను? తెలుగుదేశం పార్టీ గుర్తుందా లేదా మీకు? ఎవరు తీసుకొచ్చారు ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు? ఎవరు తీసుకొచ్చారు? ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? మీకు పసుపు కుంకుమ పైన ఆర్థిక సహాయం ఎవరు చేశారు? ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ గుర్తుందా? మా చెల్లెమ్మలో అక్కలను అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల ఆధ్వర్యంలో మేము ఈ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత, మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత మా ఆడబిడ్డలకి అప్పచెప్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకని ఈరోజు నేను చెప్పే కార్యక్రమం ఆడబిడ్డ అనేది. మీరెక్కడున్నా నెలకు 1500 రూపాయలు. ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 3కి వస్తుంది. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తా, ఇంకా పెంచుతా, ముందుకు పోతామని కూడా హామీ ఇస్తున్నా. సిద్ధమా? ఆడబిడ్డలు అడుగుతున్నా. ఈయనిచ్చే ఆసరా సంవత్సరానికి 1800, అప్పుడప్పుడు కొంతమందికే వస్తుంది. నేనిచ్చేది కొంతమందికి కాదు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే అందరికీ వస్తుంది. సిద్ధమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. 2, తల్లికి వందనం. మోసం చేశాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా అన్నాడు. ఆంక్షలు పెట్టాడా లేదా? ఈరోజు ఇప్పుడు హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలు ఎంతమంది చదివిస్తే మీ పిల్లల్ని ఒక్కొక్కరికి 15,000 చొప్పున, 4 ఉంటే 60,000 మీకు ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. దానివల్ల మీ పిల్లలు మనకు ఒక ఆస్తి, వాళ్లే భవిష్యత్తుకు నాంది. వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత నాది, వాళ్ళని పెంచే బాధ్యత మీదని మా చెల్లెమ్మలకు అక్కలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏమమ్మా నేను జ్ఞాపకం ఉన్నానా? దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను మీకు. కట్టెల పొయ్యితో మా అక్కలు చెల్లెళ్ళు అవస్థపడుతున్నారని ఒకప్పుడు మా తల్లి కట్టెల పొయ్యితో వంట చేస్తూ కళ్ళలో నీళ్లు వస్తా ఉంటే నేను చూశాను. ఆ బాధ గుర్తుపెట్టుకొని
నా ఆడబిడ్డలు ఎవరు కళ్ళల్లో నీళ్లు రాకూడదని వంట గ్యాస్ ఇచ్చాను తల్లి, జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఆ వంట గ్యాస్ ని పక్కన పడేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. అంతేకాదు, మా ఆడబిడ్డల్ని ఇంట్లో నుంచి, వంటింట్లో నుంచి బయట నేనే తీసుకొచ్చా. ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించా. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇవన్నీ. రోడ్డు పక్కన పొలాల్లో మరుగుదొడ్డుకు పోయేవాళ్ళు, అవమాన పాలయ్యేవాళ్ళు, తెల్లవారితో చీకట్లోనే మరుగుదొడ్డుకి పోయి తర్వాత పోవాలంటే అవమానంతో ఎక్కడికక్కడ బాధపడేవారు. అది చూసిన తర్వాత నా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ రోజు మీరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, మగవాళ్ళు ఎగతాళి చేశారు. ఈ ఆడబిడ్డలకు ఏదో ఈయన డాక్రా సంఘాలు పెట్టాడు, వీళ్ళేదో నాయకులు అయిపోయారని. కాదు, నా ఆడబిడ్డలు తెలివైన వాళ్ళు. ఇంటినే కాకుండా వంటింటిని కూడా సమర్థవంతంగా మేనేజ్ చేస్తారు. అందుకే ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టా. ఈ రోజు హామీ ఇస్తున్నా, మీరెక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఏమమ్మా మీకందరికీ అర్థమైందా నేను చెప్పిందని అడుగుతున్నా. మా ఆడబిడ్డలకి 2,50,00,000 మంది మా ఆడబిడ్డలున్నారు. ఒక అన్నగా చెప్తున్నా, కొత్త బిచ్చగాళ్ళు వచ్చారు, ఉత్తుత్తి మాటలు చెప్తున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేసేస్తారు. కడాన వాళ్ళకందరికి గంజాయి ఇచ్చేసి మీ పిల్లలు మీకు తక్కువకుండా చేసే పరిస్థితికి వస్తారు. నేను అట్ట కాదు, మీకు న్యాయం చేస్తా. మీ పిల్లల్ని ఐటీ చదివించి బంగారు ఉద్యోగం ఇప్పిస్తా. మా తమ్ముళ్ళకి ఇంత మునిపే చెప్పా. వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో మీరు కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే అవకాశం కల్పిస్తా. ఇంట్లో బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతా. 1 ఎకరాలో మంచి బిల్డింగ్ కట్టి గార్డెన్లు పెట్టి అక్కడికి వచ్చి మీరు పనిచేసుకుని అక్కడే శిక్షణ పొంది అక్కడే కావాలంటే కాఫీ, టీ అన్ని తాగి సాయంత్రం వరకు భోజనాలు కూడా అక్కడనే పెట్టుకుని లక్షణంగా మళ్ళా ఇంటికి పోయే ఏర్పాటు, తల్లిదండ్రులు చూసుకునే ఏర్పాటు కల్పిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే రక్షిత మంచినీళ్ల పథకం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నీళ్లు ఇవ్వలేని దారుణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్నదాతకు హామీ ఇస్తున్నా, రైతే రాజుగా చేస్తాం. సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొచ్చి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనదని చెప్పి మరొకసారి హామీ ఇస్తున్నా. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర బీసీల గడ్డ, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. మీ రుణం తీర్చుకుంటా, సబ్ ప్లాన్ తీసుకొస్తా, ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తా. ప్రతి ఒక్క బీసీని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ బాధ్యత. అది చేసే విధంగా ముందుకు పోతామని నా బీసీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటి పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు తెచ్చారా పెన్షన్లు? ఫస్ట్ ప్రారంభమైంది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో 35 రూపాయలు, దాన్ని 75 రూపాయలు చేశాం. తర్వాత అన్ని ప్రభుత్వాలు కలిసి 200 రూపాయలు చేశారు. నేను వస్తానే 14లో ఆర్థిక ఇబ్బందులున్నా
ఒకేసారి 200 రూపాయలు 1000 చేశా, 1000 రూపాయలు 2000 చేశా. అంటే 5 ఏళ్లలో 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. అంచెల వారీగా పెంచాడంట. ఎంత పెంచావు? 2000 నుంచి 5 ఏళ్లలో 3000 పెంచి 250 పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మీ ఇంటి దగ్గరని మొదటి తారీఖున అందరికీ పింఛన్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. అంతేకాదు మళ్ళీ ఆలోచిస్తున్నా, పింఛన్లు ఎంత పెంచాలనో పెంచే బాధ్యత కూడా మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నాకు అనిపించేది, ఒక పక్క పింఛన్ ఇచ్చి అన్నా క్యాంటీన్ పెడితే 5 రూపాయలకే పూటకు భోజనం, 3 పూట్ల భోంచేసే 15 రూపాయలు, నెలంతా భోంచేసే 450 రూపాయలు. నేను ఆ రోజు పింఛన్ ఇచ్చింది మీకు 2000 రూపాయలు. అంటే 1550 రూపాయలు మీకు అదనంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఖర్చుల కోసం. అందుకనే ఇంకోటి కూడా చెప్తున్నా మీ అందరికీ, ఈ పింఛన్ ఇచ్చిన తర్వాత ఎవరన్నా బయట పోతే 3 నెలల్లో ఎప్పుడొచ్చినా పాత బకాయిలు కూడా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం, జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పెక్క పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు 2 సెంట్లు భూమి ఇచ్చాం ఇంటి జాగా కోసం. వీళ్ళు ఇచ్చేది 1 సెంట్ అంట. సెంట్లో ఏం చాలుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, అందరికీ 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టే బాధ్యత, మీకు ఇండ్లకు ఖర్చు పెట్టే బాధ్యత నాది. ఇల్లు ఒక ఆస్తి, ఆ ఆస్తి మీ హక్కు. అందుకే టిట్కో ఇండ్లు కట్టించాను. ఆ టిట్కో ఇండ్లకు కలర్లు కొట్టుకున్నారు కానీ రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు కానీ ఇండ్లు మాత్రం ఇవ్వాలా? ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. మళ్ళీ ఆ ఇండ్లు పూర్తి చేస్తా, మీకు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క నిన్న మొన్న చెప్తున్నాడు, నేను 175 గెలుస్తానని. వై నాట్ 75 అంటూ 175 అంటూ నేను అంటున్నా, వై నాట్ పులివెందల? పులివెందల కూడా మనమే గెలవాలి, అవసరమా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇప్పుడు మీరు చూస్తే అభ్యర్థులు దొరకడంలా. ఈ మధ్య సిద్ధం అన్నాడు, కానీ సిద్ధం అన్న ఈ వ్యక్తి సందిగ్ధంలో పడిపోయాడు. 115 గెలుస్తా అన్నాడు. బదిలీలే బదిలీలు. ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరికి బదిలీ, దానికి సిద్ధం. అయితే 6 లిస్టులు ఇచ్చాడు, 85 మందిని మార్చాడు. కొంతమంది ఈయన ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను చెత్తబుట్లో బారేశారు. నువ్వెవడు మాకు ఆదేశాలు ఇవ్వడానికి, నీ ఆదేశాలు పట్టించుకోమని. కొంతమంది రాజీనామాలు చేశారు, కొంతమంది పారిపోయారు. మళ్ళీ మీరు చూస్తే మొదటి లిస్టులో ఇచ్చిన వాళ్ళకి 2వ లిస్టులో మార్చాడు, 2వ లిస్టులో ఇచ్చిన వారికి 3వ లిస్టులో మార్చేశాడు. అంటే ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, తర్వాత అగైన్ ట్రాన్స్ఫర్లు, అన్ని పిచ్చి రాజకీయాలు చేస్తున్నాడు తప్ప ఎక్కడ రాజకీయం అంటే ఏబిసిడీలు ఓనమాలు తెలియని పిచ్చి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాజకీయం ఒక పవిత్రం అవునా కాదా? ప్రజలకు సేవ చేసేది రాజకీయం అవునా కాదా? మీ భవిష్యత్తుకు కృషి చేసేది రాజకీయం అవునా కాదా? కానీ మిమ్మల్ని అంధకారంలో పెట్టేది రాజకీయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు. అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజలను సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు,
బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది. ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్నైనా కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. ఆయన అంటున్నాడు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని. తనకెవరూ లేరంటున్నాడు, పేపర్లే లేవంటున్నాడు, ఛానలే లేదంటున్నాడు. నీ అవినీతి పుత్రికే కదా సాక్షి పేపరు, నీ అవినీతి పుత్రికే కదా సాక్షి ఛానల్. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంత అబద్ధాలు కోరిన ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా. అందుకే నేను అడుగుతున్నా ఒకే ఒక మాట, కలియుగ భస్మాసురుడు ఈ జగన్, ఆయన అంతం చేయడం మీ అందరి బాధ్యత. అదే మీకు వజ్రాయుధం, మీకుండే ఓటు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని జగన్ ఓడించడానికి, భస్మాసురుని హతం చేయడానికి నిరుద్యోగి ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్ని ఓడించడానికి, భస్మాసురుణ్ణి అంతం చేయడానికి మా ఆడబిడ్డ మహిళా రక్షణ కోసం స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. సిద్ధమా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. నిలిసిపోయిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక స్టార్ క్యాంపెయినర్ గా తయారు కావాలి. పన్నుల బాధుడికి బలైపోయిన ప్రతి పేదవాడు జగన్ ఓటమికి ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి. ఊచకోతకు గురైన బీసీ, దళిత, మైనారిటీలందరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా తయారు కావాలి. దీనికి సిద్ధంగా ఉన్నారా అని కుండే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మంచి మధ్యాహ్నం, ఎండాకాలం ప్రారంభమైంది, అందరికీ చెమట్లు పడుతున్నాయి. ఒక్కరు కూడా కదలలేదంటే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా, జ్ఞాపకంగా ఉంటా. నా జీవితం మీకు అంకితం. నాకు ఏ కోరికలు లేవు. నేనేదో ముఖ్యమంత్రి కావాలని వచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ముఖ్యమంత్రి పదవి నాకు కొత్తనా నాకు? కాబట్టే చెప్తున్నా, నష్టపోయింది రాష్ట్రం, నష్టపోయింది తెలుగు జాతి. ఒక సీనియర్ నాయకుడుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి, ఈ జాతిని కాపాడడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, ఆశీర్వదిస్తామంటే. ఇక్కడికి వస్తే మాడుగుల ఏడో ఒక మంత్రి ఉన్నాడు, బూడిద, పేరు బూడిద ముత్యాల నాయుడు. అవునా కాదా? మొత్తం నియోజకవర్గాన్ని బూడిద చేసేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమైనా పనులు చేశాడా అని అడుగుతున్నా. ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా పంచాయతీరాజ్ మినిస్టరు. దానికి దీనికి పోలికుందా? పోలికుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్, నీటి కుళాయిల్లో 100 కోట్లు కొట్టేశాడు ఈ బూడిద. బదిలీలు, పదోన్నతుల్లో విపరీతంగా డబ్బులు వసూలు చేశాడు ఈ బూడిద. సొంత మనుషులు బినామీల కింద పెట్టుకొని కాంట్రాక్టర్ని ఒక్క ఊరికి కూడా రోడ్డు వేయకుండా మొత్తం రోడ్లు బూడిదైపోయినాయి. నడిచే పరిస్థితిలో ఉన్నారా మీరు?
ఇలాంటి మంత్రి మీకు అవసరమా? ఇలాంటి ఎమ్మెల్యే మీకు అవసరమా? ఇంకో పక్క అనకాపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, దోపిడీలో ఫుల్ స్పీడ్, పెట్టుబడులు తేవడం చేత కాదు, దావోసుకు పోవాలంటే చలంట, దావోసుకు పోవాలని చలని చెప్పే వ్యక్తి మనకు మంత్రి. పెట్టుబడులు అడిగితే కోడి గుడ్డు, కోడి ముందు గుడ్డు ముందా అని చర్చ. కోడి గుడ్డు పెట్టాలి, గుడ్డు పొదగాలి, మళ్ళీ కోడవ్వాలి, అప్పుడే పెట్టుబడులు వస్తాయి. అవసరమా తమ్ముళ్ళు ఇలాంటి వాళ్ళు మీకు? ఇక్కడ మాత్రం తెలివి లేదు కానీ ఎగిరిగిరి పడ్డాడు, అందరి మీద పడ్డాడు, ఇప్పుడు చతికిల పడ్డాడు. టికెట్ నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు, నువ్వు పోవయ్యా అని కరేపాకు మారికి తీసి పక్కన మారేశాడు జగన్. అవునా కాదా? సిగ్గుందా ఈ మంత్రికి? ఒకప్పుడు మా దగ్గరనే పెరిగాడు, మా దగ్గరనే పెరిగి ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడి చతికిలబడ్డాడు. అందుకే నేను చెప్తున్నా, తెలివైన వాడు విస్సన్నపేట భూముల్లో 600 ఎకరాలు ఎక్కడికక్కడ కబ్జా చేసి ప్లాట్లేసి అమ్మేసుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేడు కానీ, టిట్కో ఇండ్లు ఇవ్వడం కానీ సొంత ఆర్జనకు మాత్రం తక్కువ లేదు. అలాంటి చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక ఆయన నర్సీపట్నంలో ఉన్నాడు, గణేష్, దోపిడీలో బేష్. గణేష్ మాత్రం దోపిడీలో బేష్ అన్నమాట. ఈయన చూస్తే నియోజకవర్గం పైన ఫోకస్ లేదు, ఎంచో పైన ఫోకస్, అయ్యన్న పాత్రుడి పైన, ఆయన కుటుంబం పైనే ఈయనకు, ఆయన పైన కేసులు పెట్టడంలోనే ఈయనకు రోజంతా గడిచిపోతుంది. సాలిక మల్లవరంలో రిజర్వ్ ఫారెస్ట్ లో రంగురాళ్ల దొంగ వ్యాపారం 150 కోట్లు కొట్టేశాడు. గబ్బాడ ఇసుక డిపో నుండి 2300 మెట్రిక్ టన్నులు ఇసుక మాయం చేసిన గనుడు. రెవెన్యూ అధికారులు చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆన్లైన్ లో పేరు తొలగించి డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మీ పట్టాదారు పాస్బుక్ పైన, మీ తాత మీ ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఎవరి బొమ్మ ఉంది? మీ పొలంలో సర్వే రాళ్ల పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి? అదే మారుగా ల్యాండ్ సెటిల్మెంట్ ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అంటే మీ భూమి ఇంకా మీ చేతల్లో ఉండదు. ఈ గణేష్ మారిగా మీ భూమిని ఆన్లైన్ లో పేర్లు మార్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఓట్ల దొంగలున్నారు, రేపు మీ భూ రికార్డులు మార్చేసే దొంగలు వస్తారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఆ చట్టాన్ని రద్దు చేస్తా, మళ్లీ మామూలు చట్టమే ఉండి మీ భూ రక్షణ కోసం నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. పాయకారావుపేటలో ఇంకొక ఆయన ఉన్నాడు, పాపం ఆయన కూడా ఎగిరిగిరి పడ్డాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఆతరపడ్డాడు, మొత్తం దోచేయాలనుకున్నాడు. అతన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆయన ఎక్కడ లేకుండా బయట పోయే పరిస్థితికి వచ్చాడు. పెందుర్తిలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ అని, బిల్డప్రో రాజ్. ఇక్కవారిపాలెం చెరువును ఆక్రమించి చేపల చెరువుగా మార్చేశాడు. కాలువలో నీటి వనరులు పూర్తి చేసి లేఅవుట్లు వేశాడు. బినామీలతో సెంటు పట్టణాల్లో మొత్తం భూములను ఆక్రమించాడు. నరవ, జర్రుపోతులపాలెం, ఇత్తలవారిపాలెం, ముదప గ్రామాల్లో ఆక్రమంగా క్వారీయింగ్ చేస్తున్నాడు. హిందూజా ఫార్మా కంపెనీల దగ్గర నుంచి విపరీతంగా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. చోడవరంలో కరణం ధర్మశ్రీ కాదు, అధర్మశ్రీ. అవునా కాదా? ఈయన చూస్తే రావి కమతం మండలంలో రాబందు కొండ ఆనకొండగా మింగేశాడు.
కొండలే మాయం చేస్తున్నారు తమ్ముళ్ళు మీరు. నేను ఒక లెక్క వీళ్ళకు భూగర్భ ఖనిజ సంపద KGF 3గా 4గా మార్చేస్తున్నారు. గ్రనైట్ క్వారీ మైనింగ్ వ్యాపారుల వద్ద ప్రతి నెల మామూళ్లు కడాన మందుగుండు సామానం అమ్మాలన్నా ఆయన అనుమతి, వసూళ్లు, చెప్పేది నీతులు, చేసేది మాత్రం అది ఆయనది. ఇంకొక ఆయన ఉన్నాడు అందరికంటే గనుడు, రారాజు అవినీతిలో ఆయనే ఎమ్మెల్యే రమణమూర్తి రాజు ఎలమంచిలి. అవునా కాదా? ఈయన అరాచకాలైతే ఎవరైనా ఇది తప్పు అంటే వాళ్ళ మీద దాడి. అలాంటి వ్యక్తులు బెదిరింపు. అచ్యుతాపురం మండలంలో పూడిమడక లాలంకోడూరులో 90 ఎకరాలు కొట్టేశాడు. డొప్పెర్లలో 60 ఎకరాలు కొట్టేశాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి వసూల రాజాలు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ కళ్ళ ముందర చూశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళని చిత్తుగా ఓడిస్తామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. అందుకే ఓకే, ఇక్కడ ఉత్తరాంధ్ర ఒకటి హామీ ఇస్తున్నా, బంగారు బండించే రైతాంగం ఉన్నారు, బంగారు బండే భూములున్నాయి. అయితే ఈ ప్రాంతానికి నీళ్లు లేవు. ఒకటే చెప్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ప్రాంతానికి తెస్తే ఈ ప్రాంతం బంగారు బండించే రైతాంగం మీరు ఉపయోగించుకునే పరిస్థితికి వస్తారు. అందుకే హామీ ఇస్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తీసుకొస్తాం. 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. 30 లక్షల మందికి త్రాగునీరు ఇస్తాం. 2017లో అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు గట్టిగా అడిగినప్పుడు 2000 కోట్ల రూపాయల అంచనాతో టెండర్లు పిలిచాం. అదే తెలుగుదేశం ఉండుంటే ఇప్పుడు మీ చెరువులన్నిటికీ నీళ్లు వచ్చేటివి. ఇక్కడే రైవాడ రిజర్వాయర్ ఉంది. గోదావరి నీళ్లు రైవాడ రిజర్వాయర్కి వస్తే అక్కడి నుంచి మీరు ఎంత బాగుపడతారు. రెండోది, రైవాడకు ఆ నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు రైవాడలో విశాఖపట్నానికి వాడే నీళ్లు నేరుగా పోలవరం నీళ్లు తీసుకొస్తాం. మీకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. దేవరాపల్లి వద్ద రైవాడ రిజర్వాయర్కి ఆధునీకరణ చేయాలని 18లో 24 కోట్లు ఇస్తే అది కూడా దుర్మార్గు నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాచేరు రిజర్వాయర్కి, ఉరకగడ్డ రిజర్వాయర్కి 8 కోట్లు ఇస్తే అది నిలిపేసే పరిస్థితికి వచ్చారు. తాండవ షుగర్ ఫ్యాక్టరీ మూతబడింది. తుమ్మపాల ఏటుకొప్పాక షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటాను హామీ ఇచ్చి మూసేసే పరిస్థితికి వచ్చారు. చోడవరం, ఈ 2 నియోజకవర్గాల్లో మీరంతా కూడా చెరుకు పండిస్తారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. మళ్లీ హామీ ఇస్తున్నా, ఆ చోడవరం షుగర్ ఫ్యాక్టరీని మళ్లీ బాగు చేయడమే కాకుండా సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఇచ్చి మీకు గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. విశాఖ మన్యంలో లెటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వకాలు చేస్తున్నారు.